ஹலோ. ஹலோ. ஹாய் மேடம். చెప్పండి. హాయ్ மேம், చెప్పమ్మా. நல்லா இருக்கிறீங்களா? நல்லா இருக்கேம்மா. மேடம், நான் வந்துட்டு உங்ககிட்ட தெலுங்குல பேசுறேன். ஸோ எதனாலனாக்கா எனக்கு கொஞ்சம் டவுட்ஸ் இருக்கு, அதை நீங்க கிளாரிஃபை பண்ணணும். ஸோ ఆర్ యూ కంఫర్టబుల్ మేడం? ఓకేమ్మా. మేడం, ఇగో మేము తెలంగాణలో చాలా మంది మేడం చాలా పేమెంట్స్ రావేమో అనేసి, ఎప్పుడు వస్తాయనేసి చాలా సఫర్ అవుతున్నారు. మనం ఎంత చెప్పినా మనకి కంపెనీ మీద 100% కాన్ఫిడెంట్ గా నమ్మకంతో ఉన్నా కూడా మనము నమ్మాలని అందరూ నమ్మాలని రూల్ లేదుగా మేడం. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి కదా. సో అందువల్ల నేను మా టీం మెంబర్స్ కి కొంచెం మీ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. మీకు మన కంపెనీ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ జెన్యూన్ గా చెప్పండి మేడం. నేను ఈ ఫోన్ అనేది రికార్డ్ చేస్తున్నా అండ్ మీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. జెన్యూన్ గా చెప్పండి మేడం. ఇప్పుడు మన ఎండి సార్ అరెస్ట్ అయ్యారు అండ్ రిమైనింగ్ ఒక 20 మెంబర్స్ డైరెక్టర్స్ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ బెయిల్ కోసం చూస్తున్నారు. బెయిల్ వస్తే ఎవరైనా బయటకు వచ్చి అప్పుడు పేమెంట్స్ గురించి మాట్లాడతారని అంటున్నారు. అది నిజమేనా మేడం? అరెస్ట్ ఏం కాలేదు, కస్టడీలోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన దానిలో మొత్తం 5 కేసెస్ ఫస్ట్ వచ్చినాయి. దానికి ముందే యాంటిసిపేటరీ బెయిల్ ఎండి సార్ తీసుకున్నారు. అయితే అన్ని 4 క్లియర్. నేను మీకు ఒక చార్ట్ పంపించుంటాను, అది చూసుంటే మీకు తెలుస్తుంది. దాంట్లో అన్ని క్లియర్ అయిపోయా. స్వర్ణం వీళ్ళు పెట్టిన కేసు మాత్రమే పెండింగ్ ఉన్నట్టుంది. దానికే వచ్చి ఇప్పుడు బెయిల్ దొరకలేదు. అయితే మళ్ళా బెయిల్ వేశారు. అంతవరకు ఉంటారు కస్టడీలో. అంటే ఎవరిని అరెస్ట్ చేయలేదు, అందరు కస్టడీలోనే ఉన్నారు. సరేనా? విచారణ జరుగుతుంది కాబట్టి కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ యాక్సెప్ట్ కాలేదు కాబట్టే ఇప్పుడు మళ్ళా బెయిల్ వేశారు. ఇప్పుడు ఈ కేటీవీలో కూడా వాళ్ళు వచ్చి మనకి వివరంగా చెప్పింది ఏంటి అంటే, ఆ స్వర్ణం అనే అమ్మాయిని మళ్ళీ బాలం పేరు చెప్పాడు కదా, వాళ్ళు అందరూ ఎలాంటి గుంపు అది, ఎలాంటి గ్రూప్ అది, అందుకని ఈ కేసు అది నిలవదు, మనకి బెయిల్ దొరికేస్తుంది. ఇవన్నీ నేను విచారించి నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఎవరము ఇది కావద్దు అనేసి పేమెంట్ గురించి అందరం బాగా ఫీల్ అవుతున్నాం కదా, దానికోసమే విచారణ చేసి అన్ని డీటెయిల్స్ చెప్పారంతే తప్పించి వేరే ఏమీ లేదమ్మా. ఈ విచారణ ఇది కూడా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఎండి సార్ కు ఇప్పుడు ఈ కేసు ఒకటి పెండింగ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వలే, కస్టడీలో ఉన్నారు. ఇంకో 2-3 రోజుల్లో బయటకు వచ్చేస్తారు. మళ్ళీ అప్లై చేశారు. మళ్ళీ 2-3 రోజుల్లో ఎవరైనా బయటికి రావచ్చు. ఎవరు బయటికి వచ్చినా పేమెంట్ వచ్చి మనకి రిలీజ్ చేస్తారు. ఇన్ని రోజులు ఆగిన వాళ్ళం మనం ఇంకొక 2-3 రోజులు, ఇప్పుడు మనం ఇవాళ ప్రార్థన చేసినట్టు రేపు ఎల్లుండి రోజు మనం ప్రార్థన చేసుకుందాం అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎండి సార్ వచ్చి మనల్ని ఇప్పుడు 36 months నుంచి మనం వచ్చి ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం. దాంట్లో మనం ఎన్ని మనం అనుభవించుంటామని ఉన్న వాళ్ళకు తెలుసు. మన లైఫ్ ఎలా చేంజ్ అయిందో మనం స్టార్టింగ్ లో నుంచి ఉన్న వాళ్ళకు తెలుసు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలానే వాళ్ళ లైఫ్ పెరగాలి, అందరూ బాగా ఉండాలి అన్న కోరికతోటే ఎండి సార్ వచ్చి ఇంత కష్టపడ్డది. ఈ అశోక్ శ్రీనిధి, ఆ బాల మురుగన్, వీళ్ళందరూ ఇంకొక స్టాలిన్ అనే ఆయన కేటీవీ ఛానల్లో వింటే తెలుస్తుంది. ఈ స్టాలిన్ అనేవాడు మన ఎండి సార్ని ఇచ్చేయాలి అన్న ఆలోచనతోటి ఉండి ఎలా తీసుకొని ఈ అశోక్ శ్రీనిధిని పెట్టి కేసు వేసి ఒక్కొక్కటి చేసి మంచిగా పోతూ ఉన్న కంపెనీని ఇలా చేసుకొని వాడు ఫ్రాడ్ అని అదని ఇదని ఇప్పటివరకు ఎవరు వచ్చి మనం ఇంతమంది ఉన్నాము, ఇన్ని లక్షల మంది ఉన్నాము, ఎవరు పోయి మనం కేసు వేయలేదు. ఇంత జరిగినా కూడా ఇన్ని 4 నెలలు అయినా కూడా ఎవరు మనం పోయి కేసు వేయలేదు. ఎందుకు వేయలేదు? మనం అందరం దీంట్లో ఎలా మనం ట్రావెల్ చేస్తున్నాం అన్నది మనం అనుభవించిన వాళ్ళకి మనకు తెలుసు. అందుకే మనం ఇంకొకరికి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం మనము? ఇప్పుడు నా బెనిఫిట్ నేను అనుభవించాను, నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నీకు కూడా నీ లైఫ్ బాగుండాలి అన్న ఒకే ఎన్నంతో కంపెనీயோட కాన్సెప్టే వాళ్ళ వైపు వాళ్ళు ఏమెక్కిందన్నీ చేయనేది. అందుకని వాళ్ళ వైపు వాళ్ళంటే
ఉమ్, ఇంకొకరిని మంచిగా బతికించు, నువ్వు కూడా మంచిగా బతుకు. ఒకరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు మంచిగా లైఫ్ లో పెరిగితే మనకు దాంట్లో పుణ్యం దొరుకుతుంది కదా. అదే పుణ్యం ఆయన చెప్పేది, వేరేం లేదు. వాళ్ళ దియో తినేదో అని చెప్తారు కదా. నీ లైఫ్ ని నువ్వు ఇంకొకరిని బతికించు, నువ్వు బతుకు, మంచిగా బతుకు అన్నది అర్థం. నాకు కరెక్ట్ గా నేను అది చెప్తాను కావాలంటే దానికి అర్థం. అయితే మేడం ఇప్పుడు ఎండి సారు మరి అరెస్ట్ కాలేదు, కాకపోతే కస్టడీలో ఉన్నారు అంతే. కస్టడీలో ఉన్నారంటే కస్టడీలో ఉండడం ఏంటి, అరెస్ట్ ఏంటి మేడం, రెండింటికి తేడా ఏంటి? అదంటే జైల్లో అంతా వేయలేదమ్మా పట్టుకొని. మనం ఏం తప్పు చేయలేదు అక్కడ, ఏమి తప్పు ఇది లేదు. వాళ్ళు పోయి వాళ్ళ కష్టాన్ని చెప్పుకొని వాళ్ళు ఇలా చేసుకున్నందుకు ఆ కేసుని పెట్టుకొని ఇప్పుడు మనల్ని కస్టడీలో ఉంచడానికి జైల్లో ఉంచడానికి వ్యత్యాసం ఉంటుందమ్మా. మనం ఇప్పుడు వచ్చి జైలుకి వెళ్ళారు అంటే అది ఏమవుతుందంటే మనం ఏదో తప్పు చేసి మనం లోపల వేశారు అని అర్థం. కస్టడీ అంటే మనకి ఇప్పుడు మన పేరున ఒకరు వచ్చి మన పేరున ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ గురించి మనం విచారణ చేస్తున్నాము, అంతవరకు నువ్వు కస్టడీలో ఉండాలి అని అర్థం. అర్థమైందా? అయితే ఇప్పుడు మరి అలాంటప్పుడు సార్ ఎందుకని ఎండి సారు ఎందుకని మార్నింగ్ వీడియో వేయట్లేదు? అవునమ్మా, ఇప్పుడు ఒక విషయం, ఒక కస్టడీ ఏదన్నా ఒక కేసు జరుగుతుంది, ఏదన్నా ఒక విషయం జరుగుతుంది అని అంటే మనం పబ్లిక్ లో పోయి మనం డైరెక్ట్ మాట్లాడకూడదు. మాట్లాడితే ఆ పాయింట్ పెట్టుకొని ఇప్పుడు ఏదన్నా ఒకటి మన మీద ఎవరన్నా ఏదైనా కంప్లైంట్ ఇచ్చారనుకో, మనం పోలీస్ స్టేషన్ పోతున్నాం వస్తున్నాం, మనం విచారణ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, అది ఇది జరుగుతుంది అని అన్నప్పుడు మనము మూడో మనిషితో మాట్లాడితేనే అది తప్పు అని అంటారు. అలా ఉన్నప్పుడు మనం పబ్లిక్ లో వీడియో వేసామనుకో, అప్పుడు అది ఈ ఒక్క పాయింట్ పెట్టుకునే మనల్ని కొట్టాలి అనుకున్నోళ్ళు, మనల్ని ఇది చేయాలి అనగతొక్కాలి అని అనుకున్నోళ్ళు ఈ పాయింట్ పెట్టుకొని కస్టడీలో ఉన్నప్పుడు వాడు ఇలా చేశాడని ఇదొక కేసుగా పెట్టి వాళ్ళని లోపల వేయడానికి చూస్తారు. అందుకే ఆయన వచ్చి రాలేదు. వేరే ఈ బాగా ఏంటి బాగా ఈ బ్లాగ్ తెలిసిన వాళ్లకు ఇది అర్థమైపోతుంది. వాళ్ళకి డౌట్ అనేది రాదు లా తెలిసిన వాళ్లకు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎండి సార్ వచ్చేసి సరే మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది అని లేదా వాళ్ళు కేసు ఇంకేదన్నా కేసు కొత్తది ఈయన మాట్లాడిన దాని మీద బేస్ చేసుకొని పెడదాము అనుకుంటే ఇదవుతుంది అనుకున్నప్పుడు అట్లీస్ట్ మరి గూగుల్ మీట్స్ ఏవో ఒకటి కండక్ట్ చేయొచ్చుగా మేడం, మన అథారిటీ టీమ్ కి కానీ ఎవరికైనా కండక్ట్ చేసి ఏం జరుగుతుంది ఏంటి, నేను పేమెంట్స్ ఎప్పుడు వేస్తా అనేది. అథారిటీకి డైరెక్టర్స్ కి గూగుల్ మీట్ మొన్న పెట్టారు కదా, 2 రోజుల క్రితం మాట్లాడారు కదా. ఆయన ఒంట్లో బాగాలేకుండా కూడా ఉన్నాడు పాపం, మెడిసిన్ వేసుకుని మాట్లాడారని వీడియోలో అందరు చూసి 2 గంటలు మాట్లాడినందుకు అందరు చూసి ఏడ్చారు. ఎంత గంభీరంగా ఎంత ఇదిగా మాట్లాడే మనిషి ఇలా అయిపోయారే అనేసి. ఆ మాట్లాడే మాటలు మనకు ఏం లేదు, ఇంట్లో ఒక చిన్న కష్టం అంటేనే మనం ఎంత ఇదైపోతాం. ఇది ఇప్పుడు ఇంతమందిని గెలిచి ఇంతమందిని ఇచ్చేసి అందరికీ మంచి చేయాలి అని ఉన్నప్పుడు మనసులో ఏదన్నా ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఒంట్లో బాగాలేకుంటూనే పోతుంది కదా. అలా ఉన్నప్పుడు ఏ తప్పు చెయ్యనప్పుడు మన కంపెనీ మీద మనం ఏమి చెయ్యనప్పుడు ఎందుకని బెయిల్ రావట్లేదు మేడం? లేదమ్మా, ఇప్పుడు ఈ ఒక కేసు నేను నీకు షీట్ పంపించాను చూడు, ఆ కేసులో ఈ ఒక కేసే ఇంకా విచారణలో ఉంది. ఆ విచారణ చేయబట్టే బెయిల్ ఇవ్వలేదు, వేరేది రీజన్ లేదమ్మా. మరి అదే మేడం ఈ కేసు అసలు మనం వింటే ఇప్పుడు ఈ స్వర్ణం బేబీ అనే వాళ్ళు ఏమని కేసేసారు అని నాకు తెలిసింది చెప్తున్నా. ఏమని కేసేసారు అని అంటే మాకు ప్రొడక్ట్స్ మాకు ఇవ్వలేదు, మాకు అమౌంట్ రాలేదు అని కేసేసారు. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంటే వాళ్ళు తీసుకోవట్లేదు, అమౌంట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే నీకే కాదు అందరికీ ఆపారు, అందరికీ ఒకేసారి రిలీజ్ చేస్తారు అనేది మనకి క్లియర్ కట్ గా ఉన్నప్పుడు అందులో ఇంకా ముందుకెళ్లేది ఏముంది కేసు మీద? దాని మీద బెయిల్ కి రాకపోవడానికి అదేమో ఒక మాట చెప్పారు అని చెప్పారు, అది ఏం మాట అనేది నాకు కూడా తెలియదు, బయట చెప్పలేదు ఆ మాట. ఆ మాట ఎండి సార్ ని బాగా బాధించింది అని అన్నారు. అది ఏం మాట అనేది తెలియదు. అది ఆ మాట వచ్చి
బాగా హర్ట్ అయిన మాట అన్నట్టు. అందుకని దాన్ని విచారించడానికి కోసమే ఇప్పుడు ఇచ్చేస్తున్నారని అన్నారు. వేరేది లేదు. మీరు నేను అడిగాను వాళ్ళ శక్తివేల్ మా మా డైరెక్టర్ ని కూడా నేను అడిగాను, సార్ ఇలా ఏమి ఇది ఇప్పుడు కేసు ఏం చెప్పారు అంటే, అన్ని కేసులు ఇవే క్లియర్ అయిపోయాయి కదా, ఈ స్వర్ణం కేసు మాత్రమే కదా ఇప్పుడు పెండింగ్ లో ఉంది, దానికి అది అందుకే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈఓడబ్ల్యూ అన్ని ఏది క్లియర్, అన్ని ఏ ప్రాబ్లం లేదని చెప్పేశారు. ఇంకా 2-3 days లో మనకి రిలీజ్ చేసేస్తారు, ఎవరైనా ఒకరు బయటకు వచ్చేస్తారు. వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ స్టెప్ పేమెంట్ గురించి మాట్లాడి అన్ని క్లియర్ చేసేస్తాను అనేది చెప్పారు, వేరేం చెప్పలే. కాదు మేడం, మరి ఇప్పుడు పేమెంట్ ఎవరైనా ఒక్కలే వచ్చి చేస్తారు అని అంటే, ఇందాక వీడియోలో అందరూ ఒక్కలే వచ్చినా కూడా ఆశ్చర్యపడడానికి లేదు, అందరూ వచ్చినా కూడా ఆశ్చర్యపడడానికి లేదు. మన ఏం తప్పు లేదు కాబట్టి అందరూ బయటకు వచ్చేస్తారు. ఓకే, విజయ్ రాఘవన్ సార్ కూడా పేరు వినిపించింది కదా మేడం. విజయ్ రాఘవన్ సార్ అయినా బయటికి వస్తే ఆయన అంటే ఆయన కూడా ఇప్పుడు ఇందులో ఉన్నారా? అమ్మా, ఎండి సార్ వచ్చి మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీని మెయింటైన్ చేసుకుని అన్ని చేసుకుంటూ వచ్చేట ఆయన. ఈ బిజినెస్ ని కంపెనీని ఉరువాకింది వచ్చి ఫౌండర్ వచ్చి విజయ్ రాఘవన్ సార్. మనకి చెప్పారు కదా మేడం, విజయ్ రాఘవన్ సార్ కి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎలాంటి సంబంధం లేదు, ఏది లేదు. అయితే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అనేది ఏం లేదు దీంట్లో, అట్లా ఇది ఏం లేదు. ఈయన వచ్చి ఎవరు V3 ఆన్లైన్ లో ఉన్నప్పుడు, ఈ V3 ఆన్లైన్ విజయ్ రాఘవన్ సార్ది అనుకుంటా, దీంట్లో కొన్ని చేంజెస్ చేసి అన్ని మార్చి చేసిన వ్యక్తి వచ్చి ఎండి సార్. అందుకే MyV3 యాక్ట్ అని మారింది. మారిన తర్వాత ఇక అట్లనే కంటిన్యూ అయ్యి ఎండి సారే అన్నిట్లా ప్రొపరేటర్, అన్నిట్లా అది ఇది అన్ని చేసుకుని వచ్చింది, ఎండి సారే చేసుకుంటూ వచ్చారు. విజయ్ రాఘవన్ సార్ జస్ట్ ప్రోడక్ట్స్ అవి ఇవి మాత్రమే చేశారు, వేరేది చేయలేదు. మీకు ఇప్పుడు తెలిసిన విషయాలన్నీ జెన్యూన్ గా తెలిసిన విషయాలని మీరు నమ్ముతున్నారా మేడం? అవునమ్మా, ఇప్పుడు దీంట్లో ఏం తప్పేం లేదు, ఎందుకంటే ఎండి సారే మాట్లాడినారు, విజయ్ రాఘవన్ సార్ చెప్పారు, మీటింగ్ లో చెప్పిందే కదా చెప్తున్నాం, బయట చెప్పింది నాకు వేరెవరో చెప్పింది ఏం కాదు. ఎందుకంటే ఇది ఇంకొకరు చెప్పి తెలుసుకున్నది కాదు. ఎందుకంటే ఎండి సార్ వచ్చి ఆయననే, మనకు వీడియోనే ఉంటుందమ్మా యూట్యూబ్ లో చూసుకుంటే, ఎండి ఫారం ఛానల్లో కూడా, లేకపోతే దీంట్లోనే చూస్తే వీడియో కూడా ఉంటుంది. వీడియో మళ్ళా 1 year 2 years మొత్తం బ్యాలెన్స్ షీట్ మొదలుకొని వీడియో వేసి పెట్టారు. ఓకే మేడం. అండ్ ఇంకోటి, ఇప్పుడు మట్టుకు మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో అది కేసెస్ గురించే కానీ, లేకపోతే పే అవుట్స్ గురించి కానీ, ఇప్పుడు ఎండి సార్ ఏ పొజిషన్ లో ఉన్నారన్న విషయం కానీ, ఇది మీకు జెన్యూన్ గా తెలిసిన విషయమేనా? అవును, జెన్యూన్ గా ఇప్పుడు తెలిసిన విషయం. ఈ కేటీవీ ఛానల్ ఆయన చెప్పడం ద్వారా తెలిసిందేనా, లేకుంటే వేరే డైరెక్టర్ ఛానల్ ఆయన? లేదు, కేటీవీ ఛానల్ గురించి ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. ఓకే. అండ్ కంపెనీ మరి నెక్స్ట్ ఉంటదని మీకు నమ్మకం ఉందా మేడం? పే అవుట్స్ ఇస్తుంది అని నమ్మకం ఉందా మీకు? வாழ்நாள் முழுவதும் నా లైఫ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంపెనీ ఉంటుంది, నా జనరేషన్ కంపెనీ ఉంటుంది అన్న నమ్మకం నాకైతే ఉంది. ఎలా మేడం, ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నాను అంటే, ఇది ఒక్కరు 1 member సంబంధించిన విషయం కాదు. ఇది ఇప్పుడు మనము ఈ బిజినెస్ లో మనము ఇన్వాల్వ్ అయ్యి మనం చేస్తున్నామంటే, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని సంపాదించడానికి ఒక బిజినెస్ వైపు ఇచ్చారు ఎండి సార్. అర్థమైందా? బయటికి పోయి సంపాదించకుండా ఇంట్లో ఉండి మినిమం 10,000 నుంచి 50,000 వరకు సంపాదించే ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అది వచ్చి ఊరికి ఆయన చెప్పినప్పుడే నీ లైఫ్ టైం నీ ఇన్కమ్ ఇది, నువ్వు మనుషులను చేర్చినా చేర్చకపోయినా, ఏది చేసినా చేయకపోయినా లైఫ్ టైం నీ ఇన్కమ్, అట్లానే మాట్లాడారు. దాని తర్వాత దీంట్లో వెల్త్ మాత్రం కాదు, హెల్త్ కి సంబంధించింది ఉంది. మనకి హెల్త్ ఇచ్చిన కంపెనీ హెల్త్ కూడా ఇవ్వాలి అని, ఆరోగ్యము కలిసి రావాలి అని
ఇమ్యూనిటీ పవర్ క్యాప్సిల్ ఇచ్చారు. ఇమ్యూనిటీ పవర్ క్యాప్సిల్ మనం వాడుకునే వాళ్లకు దాని విలువ తెలుస్తుంది. ఇది వచ్చి ఊరికే మాత్ర డబ్బా అని చెప్పేసి అనుకుని బయట పారేసిన వాళ్ళకి దీని విలువ తెలియదు. ఎందుకంటే ఈ మెడిసిన్ లో మనకి నో ఎదురు శక్తి ఎక్కువ ఉంటుంది. మనం తీసుకునేటప్పుడు మనకు మన ఒంట్లో మనకి ఇంతకు ముందు మన ఉన్నదానికి ఇప్పుడు ఉండేదానికి తేడా తెలుస్తుంది. మనం వాడితేనే దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే జలుబు ఇది ఉండదు. నోయెదురు శక్తి లేకపోతేనే కదా జలుబు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు అన్ని వచ్చేటి. ఈ మెడిసిన్ మాత్రమే మనం తీసుకుంటూ వచ్చామనుకో మనకి ఏ ఒక్క ఇది కూడా ఉండదు, నిజంగా చెప్పాలి అంటే. దాని తర్వాత ఒక ప్రోడక్ట్ కాదు, 2 ప్రోడక్ట్ కాదు, మొత్తం 89 ప్రోడక్ట్స్, 90 పైనే ఉన్నాయి ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ వచ్చి ఇంత మందికి 1100 స్టోర్లు ఉన్నాయి. 9 హబ్బులు ఎంతో హబ్బులు ఉన్నాయి. వ్యాన్లు కూడా వదిలిపెట్టండి, ఏం కాదు. ఈ హబ్బులకు ఈ స్టోర్లకు ప్రోడక్ట్స్ వచ్చి తయారీ చేయాలి అంటే ఎంతమంది ఉழைపు ఉన్నది దీంట్లో చెప్పమ్మా. ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది కష్టాజీతం ఇందులో ఉంది. ఐఫోన్లను లేకపోతే యాపిల్ ఫోన్లను ఈ బిజినెస్ వైపు ఉండదు. 5 యాప్ ఓపెన్ కాదు. ఎందుకంటే ఐఫోన్ అనేది ₹1,00,000 పెడితే వచ్చేది, యాపిల్ ఫోన్ అయినా ₹1,00,000 పెడితే వచ్చేది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పువర్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆరోగ్యము ఇవ్వాలి, வருமாనము ఇవ్వాలి అన్న ఒకటే రీజన్ చేపెట్టి ఈ బిజినెస్ ని ఉరువాకి ఎండి సార్, విజయ రాఘవన్ సార్ ఇద్దరు కలిసి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఏదో ఒక అదేంటి ఖర్చు అనేది వచ్చినప్పుడు కొంచెం కష్టపడినందుకే ఇప్పుడు విజయరాఘవన్ సార్ ఇది లోపలికి మాట్లాడతారు, చేస్తారు. కానీ ఎవరితోటి ఇప్పుడు ఎక్కువ టచ్ లో లేకుంటున్నది తప్పించి మత్తపడి వేరే రీజన్ లేదు. నా నుంచి ఎవరికైనా ఏదైనా బాధిపు వస్తే మక్కలకి బాధిపు రావద్దు అని చెప్పేసి విజయరాఘవన్ సార్ చెప్పారు. అందుకే విజయరాఘవన్ సార్ అమెయిటీగా ఉన్నారు, మాట్లాడకుండా ఏది చేయకుండా. మత్తపడి వేరే ఏ ప్రశ్న లేదమ్మా. అవునా మేడం? సో ఆ ఖర్చు టైంలో అరెస్ట్ చేశారు కదా, అప్పుడు ఆయన కొంచెం బాగా బాధిపోయింది. అందుకని నేను ఇప్పుడు దాని తర్వాతనే కదా బిజినెస్ కొంచెం ఇలా అయ్యింది, ప్రాబ్లమ్స్ పైన ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందుకని నేను చేయబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే నేను మొత్తానికి దీంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను అనేసి ఆయన ఓడించిపోయినారు అంతే, తప్పించి వేరేది తప్పుకున్నారు అంతే. నా నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం రావద్దు, మక్కలందరూ మంచిగా ఉండాలి, అందరికీ మా దీంట్లో ఉన్న వాళ్ళందరి లైఫ్ మారాలి అన్నది ఆయన కోరిక, వేరేది లేదు. ఇప్పుడు పోయినా కూడా అదే చెప్తాను. మరి అందరూ చాలా మంది జనాలు ఇది ఫేక్, ఇది ఉండదు కంపెనీ, ఇది వెళ్ళిపోతుంది, మీ అందరిని బ్లేమ్ చేస్తుంది, డబ్బులు ఇవ్వదు. సరేనమ్మా, ఫేక్ ఉండదు అని అనుకునే వాళ్ళు దీని గురించి మాట్లాడనక్కర్లే, అవసరం లేదు. ఉన్న వాళ్ళకి తెలుసు దీంతో అరుమ ఏంటో, ఉండి అనుభవించే వాళ్ళకి దీని విలువ ఏంటో తెలుస్తుంది. ఊరికే మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మరి వాళ్ళు కూడా వెయిట్ చేశారుగా మేడం 4 నెలలుగా. 4 నెలలుగా వెయిట్ చేశారమ్మా. 4 నెలలుగా ఇది ఎలక్షన్ కు ముందే తెలుసు. ఏంటి ఇది ఎలక్షన్ చేయబట్టి ఇప్పుడు పేమెంట్ ఏదైనా స్టాప్ చేస్తారో ఏమో, అందుకని యాప్ వచ్చి క్లోజ్ చేద్దామా ఇచ్చేద్దామా అని చాలా డిస్కషన్లు జరిగినప్పుడు ఎండి సార్ చెప్పిన ఒకటే మాట, ఎలక్షన్ తర్వాత పేమెంట్ నా వల్ల ఇవ్వడం కుదురుతుంది, నేను కంపల్సరీ అందరికీ ఇస్తాను, ఎవరి ఇన్కము వాళ్ళది వాళ్ళు ఎర్న్ చేసుకొని ఆ రోజు రాని నేను ఇచ్చేటప్పుడు నేను కంపల్సరీ ఇచ్చేస్తాను అన్న నమ్మకం ఉన్నది కాబట్టే ఆయనే మనకు యాప్ వచ్చి కంటిన్యూస్ రన్నింగ్ లో పెట్టి మనల్ని రోజు
ఎర్నింగ్స్ వచ్చి ఇచ్చేయమని చెప్పి వదిలింది. లేకపోతే ఎందుకు వదులుతారమ్మా? ఒకరోజు ప్రాబ్లం అయినప్పుడు రాలేదు, నెక్స్ట్ డే 1 కక్షలో రాలేదా? ఎందుకు వచ్చిందా? மக்களுக்கு ఒక నష్టమే ఇల్లాద ఒక வருமான వాய்ப்பு అంటే మైవి 3 యాక్టేనమ్మా. నాకు తెలిసి ఇంత తొందరగా నేను ఇంత ఇన్కమ్ ఎర్న్ చేశాను అంటే మైవి 3 యాక్షన్ మత్తపడి వేరే దేంట్లో లేదు. అందుకనే నేను చెప్తున్నాను, ఇంత నమ్మకంతో కంపెనీ వచ్చి పారిపోయే కంపెనీ అయితే ఎన్నడో పారిపోయే. జూలై 1, 2021 నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మనుషులు జాయిన్ కాని ముందే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన ఎండి సారు ఆయన నోటితోటి చెప్పిన మాటలు అప్పుడు స్టార్టింగ్ నుంచే నాకు ఈ ప్రాబ్లం, ఇది ఎంఎల్ఎం బిజినెస్ అని ఒక్కొక్కరు చెప్పినప్పుడు విచారణకి పిలిచినప్పుడు పోయి ఇది ఎంఎల్ఎం బిజినెస్ కాదు, ఇది ఇలాంటిది కాదు, దీంట్లో చాలా ఉన్నాయి, నేను ఏమేమో తీసుకురావాలనుకు వీళ్ళది డే 1 నుంచి వాళ్ళు అనుకున్న విషయం ఏంటి, మనుషులందరూ జాయిన్ అయ్యి మనుషులకు అందరికీ ఇన్కమ్ పెరిగే వరకు ప్రోడక్ట్స్ అనే విషయం బయటికి రాలే. స్టోర్స్ అనేది వచ్చి స్టోర్స్ అన్ని ఓపెన్ చేశాకనే ప్రోడక్ట్స్ వచ్చాయి బయటికి. ప్రోడక్ట్ పర్చేస్ ని కంపల్సరీ చెయ్యండి అని ఎంతమంది చెప్పినా కూడా ఏ ఒక్క విషయం కంపల్సరీ చేయడం నాకు ఇష్టం లేదు. మక్కలు నాతో వాళ్ళ నలం చూసేసి నేను చేస్తున్నాను అంటే ప్రోడక్ట్ వచ్చి వాళ్ళే తీసుకుంటారు. దాని ప్రోడక్ట్ వాల్యూ అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళు తీసుకుంటారు అన్న ఒక్క మాటనే అన్నాడు తప్పించి కంపల్సరీ తీసుకోవాలి అని ఏమీ చెప్పలే. ఓకే, అంటే వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళే తీసుకుంటారు కానీ కంపల్సరీ తీసుకోండి అని మాత్రం నేను ఎక్కడా చెప్పను అన్నారా? అవును, చెప్పను అని అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? ఎందుకంటే ఆయన ఆ ప్రోడక్ట్స్ మీద ఉన్న నమ్మకమే, వేరేది లేదు. అర్థమైందా? అందుకని ఏ ఒక్క విషయమైనా ఏ ఒక్కటైనా కూడా ఆయన ఆ రోజే అక్కడనే ఆ ఫస్ట్ కేసు తీసుకొని విచారించిన ఆయనే ఓకే అని చెప్పి చేసినప్పుడు ఆయన తోటి ఆ టైంలో స్టోర్స్ అనేటివి లేవు, ఈ 100 ప్రోడక్ట్లు అనేటివి లేవు, బండ్లు అనేటివి లేవు, ఏమీ లేవు. ఒకటే ఒక ఆఫీస్ ఇక్కడ గాంధీపురంలో ఉంది, చెన్నైలో ఉంది, అంతే. మత్తపడి వేరెక్కడ ఆఫీసులు కూడా లేవు. వెల్లకన్నర్ పిరివులో అప్పు కూడా లేదు, ఏది లేదు, గూడౌన్ కూడా లేదు ఎక్కడ. ఆ టైంలోనే దానికి ముందే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే ఎండి సార్ వచ్చి చెప్పారు, కరెక్ట్ గా 1 year తర్వాత మీరు చూస్తే కంపల్సరీ 1000 స్టోర్ల పైన ఉంటాయి, 100 ప్రోడక్ట్స్ పైన ఉంటాయి, మళ్ళా హబ్బులు ఉంటాయి, బండ్లు తీసుకుంటాను, ఈ ప్రోడక్ట్స్ ఇవి చేస్తాను అని అన్నాడు. అన్న మాట నేను నిరూపించినా లేదా అని చెప్పేసి ఆయన అడిగాడు మీటింగ్ లో. నిజమే కదా, వచ్చినాయి కదా అన్ని. ఆయన ఊరికి నోటి మాట చెప్పలేదే, చెప్పిన ఒక్కొక్క విషయం చేసి చూపించాడే. ఇంత కష్టపడి ఇంత ఉరువాకి ఇన్ని చేసేసి ఇప్పుడు కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోతుందా? ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు మరి జనాలకు అర్థం కాకుండా కేసులు పెడతాము, మాకు డబ్బులు రావట్లేదు, మాకు పేమెంట్స్ ఇవ్వట్లేదు, మేము కేసులు పెడతామని అంటున్నారు. కంపెనీ చేసిన మంచిని ఎందుకు గుర్తించట్లేదు కంపెనీ? అందరు జనాలు ఇప్పుడు ఎందుకు మరి ఇవన్నీ తెలిసి కూడా కేసులు పెడతాము, మాకు పేఅవుట్స్ రావట్లేదు, మేము కేసులు పెడతామని అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళే పెట్టుంటారు, మాట్లాడింటారు. పాతగా ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడి ఉండరు ఇలాంటి విషయాలని. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళ ఆదమనంతో కొత్తగా వచ్చిన ఎండి సార్ కూడా మొన్న కూడా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? సపోజ్ ఏదన్నా నిన్న నమ్మి వచ్చారు నాకు లైఫ్ టైం డబ్బులు ఇస్తానన్న నమ్మకంతో నిన్న కూడా చేస్తున్నారు. వాళ్ళకందరికి ఏం కష్టమైనా కూడా నేను వాళ్ళకి లైఫ్ టైం నేను ఇన్కమ్ ఇస్తాను అన్న మాట చెప్పాడు. మీరు కూడా వచ్చి ఉంటారు అనుకుంటా మీటింగ్ లో, ఎండి సార్ చెప్పినప్పుడు వినుంటారు అనుకుంటా. நேற்று வந்தவனுக்கு கூட நான் நான் வாழ்நாள் முழுவதும் அவனுக்கு காசு தருவேங்க, என்ன ஆனாலும் பரவாயில்லன்னு. చెప్పారా చెప్పలేదా? చెప్పారు.
అని ఏ నమ్మకంతో చెప్పాడు ఆయన. ఆ, కంపెనీ వెళ్ళిపోతే ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎక్కడి నుంచి చేస్తాడు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ఆ, 1,20,000 ఆ, 1,20,000 ఆ, మీరు ఇప్పుడు నా మీద కేసు వేసి మీరు జైలుకి కేసు వేసినా కూడా ఆ, నీకు నేను డబ్బులు ఇస్తాను, నేను ఒప్పుకుంటే నాకు ఈ 1,20,000 తోటి పోతుంది. ఆ, అదే సపోజ్ నువ్వు నాతో లైఫ్ టైం కంటిన్యూ అయితే నీకు నెలకి 50,000 ఇవ్వాల్సింది వస్తుంది కదా, నువ్వు టీం డెవలప్ చేసుకుంటే. ఆ, ఉమ్? ఆ, అప్పుడు నాకు ఏది నువ్వు కేసు వేస్తే నీకు డబ్బులు ₹1,00,000 ఇచ్చేసి నేను నిలగొట్టేస్తే పని అయిపోతుంది ఆ, అని అన్నాడు కదా. ఆ, అన్నారా అనలేదా అన్నారు. కదా. ఆ, అలా ఉన్నప్పుడు ఈ ఒక్క విషయం కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి మనమే వచ్చి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ, మనం అప్లైనర్సే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఉన్నోళ్ళు. దీంట్లో ఇంకొక ప్లస్ ఏంటి అంటే, ఆ, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో లాస్ట్ ఫైనల్ ఆ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అదే ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు ఈ బిజినెస్ లో ఉమ్, కదా. ఉమ్. అలా ఫైనల్ గా ఉన్నప్పుడు ఫైనల్ గా మా టీం మెంబర్స్ అందరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం, కంపెనీ గురించి, పే అవుట్స్ గురించి? పే అవుట్స్ గురించి మీరు ఏ ఒక ఫీలింగ్ పెట్టుకోనక్కర్లేదు. ఆ, ఇప్పుడు ఈ ఒక 4 నెలలు మనకి బ్యాడ్ టైం అని అనుకోవాల్సింది తప్పించి వేరేది లేదు. ఆ, ఇప్పుడు మనం అందరం ఈ 4 రోజులు కూడా ఎండి సార్ కంపల్సరీ 4 రోజులలో మాట్లాడతాడు. ఆ, మాట్లాడేంత వరకు మనం అందరం మక్కల శక్తి, ఇరై శక్తి ఆ, ఉన్నంత వరకు ఏమి కాదు, నల్లవర్ లక్ష్యం వెల్వది నిత్యం అని అంటారు కదా. అవన్నీ తెలుగులో మంచి చెప్పండి, వాళ్ళని, మా వాళ్ళకి అవి అర్థం కాదు కదా. నల్లవర్ లక్ష్యం, ఆ, మంచి వాళ్ళ లక్ష్యం, వెల్వది నిశ్చయం అంటే ఆ, గెలుపు నిశ్చయంగా గెలుపు వస్తుంది. ఆ, మంచి వాళ్ళని శోధన అంటే తెలుగులో ఏంటి, మంచి బాధ. వాళ్ళకు కష్టాలు బాధలు బాగా వస్తాయి. ఆ, అయితే కంప్లీట్ ముడివు అనేది ముగింపు. ముగింపు అనేది కంపల్సరీ మంచిగానే ఉంటుంది. ఆ, అర్థమైందా? అందుకని మీరు ఏ ఒక్క దీనికోసం కూడా మీరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క విషయానికి కూడా మీరు వచ్చి ఇది కావాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు కమ్బ్యాక్ అయిపోతే కార్పొరేట్ వాళ్ళందరూ భయపడే ఇలా చేస్తున్నారు తప్పించి, ఆ, కమ్బ్యాక్ అయిపోతే మనల్ని ఎవ్వరి వల్ల ఏ ఒక్కటి ఏమి చేయడం కుదరదు. సరేనా? అందుకని మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మీరు చేసే పనులు మీరు చెయ్యండి. ఓకే మీరు మేడం. రోజు ఏం పనులు చేస్తున్నారో ఆ పనులు చేసుకుంటూనే పోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొత్త కొత్త మెంబర్స్ ని వేసి మీ టీం ని డెవలప్ చేసుకోండి. రేపు రీపర్చేస్ ఇన్కమ్ లో కంపల్సరీ అందరికీ అన్ని మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ 50,000 మంత్లీ కాకుండా మన రీపర్చేస్ ఇన్కమ్ లోనే మంచిగా మనం వచ్చి బిజినెస్ డెవలప్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. మన అందరి లైఫ్ చేంజ్ అవుతుంది, మన అందరి లైఫ్ మారుతుంది. ఇదే వచ్చి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక్కొక్క విషయం ఓన్లీ రెఫరల్ ఇన్కమ్ మాత్రం SC7 లెవెల్ మనం కంప్లీట్ అయితే మన కింద అంతమంది వస్తే, మన డౌన్ లైన్ ఉండి మన కింద అంతమంది వస్తే మనకి ఎంత కమిషన్ రెఫరల్ ఇన్కమ్ మాత్రం వస్తుంది అన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ మన ఎండి సారే. 4,98,00,000 ఉన్నాయి, చూసారు కదా. మే మార్చ్ ఫస్ట్ స్టోర్ మీటింగ్ పెట్టినప్పుడు ఎండి సార్ ఆయన అకౌంట్ లో 3 కోట్లు ఉండే. ఎంత ఉండే? 3 కోట్లు ఉండే. ఇప్పుడు 4 కోట్లు ఉన్నాయి. ఆయన కంపెనీ పారిపోతుంది, ఆయననే విత్డ్రా చేసుకొని తీసుకోవచ్చుగా. ఆయన ఎందుకు తీసుకోలే? ఆయన లాస్ట్ విత్డ్రావల్ చేసింది 23/3/2023 చేశాడు. లాస్ట్ విత్డ్రావల్ నాకు తెలుసు, మాకు చూపించారు, ఆయన ఓ ఫోన్ చూపించారు. లాస్ట్ విత్డ్రావల్ 10 లక్షలు చేశాడు, అదే లాస్ట్ ఆయన చేసింది. దాని తర్వాత ఆయన చేయనే లేదు, విత్డ్రావల్ చేయలేదు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన వ్యాలెట్ ఆయనది ఇదే మైత్రి యాక్ట్ వ్యాలెటే, అదే ఇదిదా యాప్ దా. ఆయనకి యూసర్ నేమ్, ఆయన పాస్వర్డ్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఆయన కూడా అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే ఆయనకి ఇన్కమ్ అయితే, ఆయన అడ్వర్టైజ్మెంట్ చూడట్లే. ఆయన కింద చేరిన మనుషుల వల్ల వచ్చే రిఫరల్ ఇన్కమ్ లో మాత్రమే ఆయనకి ఇన్ని కోట్లు వచ్చాయి.
ఓకే. ఇలానే మనకి కూడా రావచ్చు. మన టీం కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం కూడా మన రెఫరల్ ఇన్కమ్ లో ఇంత ఇన్కమ్ మనం వచ్చి సంపాదించవచ్చు. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పటికే 30 minutes మాట్లాడారు నాతోటి. ఈ ఆడియో మొత్తం నేను నా టీం మెంబర్స్ కి పంపిస్తాను. దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకునేది ఎలా ఉంటుందో ఇంకా వాళ్ళకే వదిలేద్దాం మేడం. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.